ఒక అందమైన రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యం చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు రాజుకి విదేశం నుండి ఒక అందమైన ఏనుగు బహుమతిగా వచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఏనుగును చూసి ఇది ఎంత బరువుంటుంది అని మంత్రులను అడిగాడు. మంత్రులు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని మౌనంగా నిలబడ్డారు. పండితులు కూడా పుస్తకాలు అన్నీ తిరగేశారు. కానీ ఆ రోజుల్లో పెద్ద త్రాసులు లేవు. ఏనుగును కూడా ఎత్తడం కష్టం. ఎవరికీ సమాధానం దొరకలేదు. రాజు కోపంగా పండితుల వైపు చూసి, మీరు ఇది కూడా చెప్పలేరా అన్నాడు. పండితులు భయపడిపోయారు. అప్పుడే సభలోకి ఒక సాధారణ వ్యక్తి వచ్చి రాజుతో, మహారాజా, దీనికి సమాధానం మీరందరూ నది ఒడ్డుకి వస్తే నేను చెప్పగలను అన్నాడు. అందరూ నది ఒడ్డుకి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద పడవ ఉంది. ఏనుగుని ఆ పడవలోకి ఎక్కించారు. ఏనుగు పడవలోకి ఎక్కగానే పడవ నీటిలోకి దిగింది. ఆ వ్యక్తి నీటి మట్టాన్ని పడవ మీద గుర్తు పెట్టాడు. తర్వాత ఏనుగుని కిందకి దించి ఆ పడవకి పెట్టిన గుర్తు మునిగే వరకు అందులో రాళ్ళు నింపారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ రాళ్ల బరువే ఏనుగు బరువు అని చెప్పాడు. రాజు చాలా సంతోషించి అతని తెలివికి మెచ్చి మంచి బహుమతి ఇచ్చాడు. బలం కంటే బుద్ధి గొప్పది. సరైన ఆలోచన ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు.